Congratulations! Why? Patnam. హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో అలైట్ మోషన్ యాప్ అండ్ బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ కనుక మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ముందైతే చూడండి ఫ్రెండ్స్, నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగోని డిలీట్ చేసి కూడా మీ లోగో యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీకు లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ తర్వాత కూడా మధ్యలో ఒక 2 లిరిక్స్ ఉంటాయి. ఆ లిరిక్స్ దగ్గర మాత్రం ఫొటోస్ అనేది మీరు యాడ్ చేయకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటుంది మీకు ఎగ్జాక్ట్గా. ఇప్పుడైతే మనం ఫస్ట్కి వచ్చేద్దాం. ఫస్ట్కి వచ్చేసి ఎగ్జాక్ట్గా మనం చూడండి ఫ్రెండ్స్, 4.3 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకోండి. నేనైతే ఇది బోనాల్ వీడియో సంబంధించిన వీడియో కాబట్టి అలాంటి ఇమేజెస్ మాత్రమే తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా మీరు అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు యాడ్ చేశాక ఒకసారి మనం పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఇక్కడ మీకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు HDCCR ఎఫెక్ట్ కూడా ఇక్కడ నేను యాడ్ చేశాను. ముందైతే ఈ ఎఫెక్ట్లన్నీ యాడ్ చేశాక దాని గురించి మిగతాది చెప్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ముందైతే మనం ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఎక్కడైతే ఫొటోస్ స్టార్ట్ అయ్యాయో అక్కడికి వచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఫొటోస్ మీకు ఉంటాయి. ఈ ఫోటోలు ఉన్నటువంటి ఫొటోస్కి మాత్రమే ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలి. డబల్ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ ఇట్లాంటి ఫొటోస్ డబల్ బీట్ మార్క్ ఉంది కదా, ఈ డబల్ బీట్ మార్క్ ఉన్న ఫొటోస్ మాత్రం మనం వదిలేసేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి డబల్ బీట్ మార్క్ ఉందిగా, ఇలాంటి ఫోటోను కూడా వదిలేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒక చిన్న ఫోటో వదిలేసి పెద్ద ఫొటోస్ అనమాట, ఓన్లీ పెద్ద ఫొటోస్కి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది వేయండి. మధ్యలో మీకు డబల్ బీట్ మార్క్ ఉన్న ఫొటోస్ కూడా వస్తాయి, వాటిని కూడా వదిలేసేయండి. ఇప్పుడు ఇలాంటి ఫొటోస్కి మాత్రం మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఇలా ఎండ్ వరకు కూడా ఇచ్చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఫొటోస్కి మనం ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాక మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి రెండో ఎఫెక్ట్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, రెండో ఎఫెక్ట్ అంటే చిన్న ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్కులకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే చిన్న ఫొటోస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే చిన్న ఫొటోస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇలా ఎండ్ వరకు కూడా చిన్న ఫొటోస్ అన్నిటికీ కూడా మీరు ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా సెకండ్ ఎఫెక్ట్ చిన్న ఫొటోస్కి ఇచ్చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూడో ఎఫెక్ట్ అనమాట. అంటే చూడండి ఫ్రెండ్స్, ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉంటుందో వాటికి మాత్రమే మనం ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫస్ట్ ఫోటోకు ఎఫెక్ట్లోకి వెళ్ళి టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇంకో డబల్ బీట్ మార్క్ ఉంటుంది. ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉంటుందో వాటికి మాత్రమే ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయండి. అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉంటుందో వాటికి మాత్రమే మూడో ఎఫెక్ట్ అనేది మనం పేస్ట్ అనేది చేసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 3 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు బీట్ మార్క్లోనే లిరిక్స్కి ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ లిరిక్ మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసుకోండి. చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడి వరకు అయితే ఈ లిరిక్స్ ఉంటాయో వాటన్నిటి కూడా ఈ లిరిక్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి. అప్లై చేయాలంటే లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లిరిక్స్ కూడా అన్నిటికి కూడా మనం ఎఫెక్ట్ అనేది అప్లై చేసాం కదా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళేసాక ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, 3 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు మనం సీసీ ఎఫెక్ట్ హెచ్డిఆర్ సీసీ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. అప్లై చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మూడింటి మీద ఇలా ప్రెస్ చేసి పట్టుకోండి. పై మూడింటిని మనం ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా, ఈ లేయర్ సింబల్ మీద టచ్ చేసి ఇక్కడ కాపీ 3 లేయర్ మీద టచ్ చేయండి. టచ్ చేశాక మళ్ళీ మనం పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి బీట్ మార్కులోకి వచ్చేసి మనం ఎడిట్ చేసుకున్నాం కదా బీట్ మార్కు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మనకి ఎక్కడైతే ఫొటోస్ స్టార్ట్ అయ్యాయో అక్కడ నుండి ఈ హెచ్డిసిసిఆర్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. అప్లై చేయాలంటే ఇక్కడ లేయర్ సింబల్ మీద టచ్ చేసి ఇక్కడ సింపుల్గా పేస్ట్ 3 లేయర్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 3 అనేది ఇక్కడ పేస్ట్ అయిపోయాయి కదా. సేమ్ యాజ్ ఈజ్గా మళ్ళీ ఏం చేస్తారు, అలా అదే టైప్లో ప్రెస్ చేసి పట్టుకొని మీరు మూడింటిని కూడా ఇలా ఎండ్ వరకు వచ్చేసేయండి. ఎక్కడ వరకు అయితే బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు వచ్చేసి ఇక్కడ డౌన్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ సింబల్ ఉంటుంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ వరకు ఉంటుందో అక్కడ వరకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అనేది మనం కంప్లీట్ అనేది అయిపోయింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.